సాధారణంగా సోషల్ మీడియాలో సినీ తారలకు సంబంధించిన ఫోటోలు కానీ, ఏదైనా అప్డేట్ వచ్చినా సరే ఖచ్చితంగా వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా సెలబ్రిటీల పర్సనల్ విషయాల మీద అయితే నెటిజన్స్ ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు కొన్నిసార్లు. అయితే తాజాగా ఓ హీరోయిన్ చిన్ననాటి ఫోటో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇక ఈ ఫోటోలో చూసారు కదా, ఆ డాన్సింగ్ క్వీన్ ఎవరో గుర్తుపట్టండి ఫస్ట్. అయితే ఇప్పుడు ఆమె బాక్స్ ఆఫీస్ క్వీన్, వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ, ఇక ఆమె నటించిన ప్రతి చిత్రం కూడా ఇప్పటి వరకు 4,000 కోట్ల వరకు వసూలు రాబట్టాయి మాక్సిమం. ఇక తెలుగు, హిందీ భాషల్లో వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. ఆమె నటించిన చిత్రాలు ఇప్పుడు భారీగా వసూలు సాధిస్తున్నాయి. ఇంతకీ ఈ ఫోటోలో కనిపించిన హీరోయిన్ని ముందు గుర్తుపట్టుంటే గనక కామెంట్ చేయండి. బట్ ఆమె ఎవరూ కాదు, నేషనల్ క్రష్ రష్మిక మందన. కర్ణాటకకు చెందిన రష్మిక 2016లో రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన కిరిక్ పార్టీ సినిమాలతో నటిగా తెరంగేట్రం చేసింది. అయితే ఇందులో రక్షిత్ శెట్టి హీరోగా నటించగా ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీంతో రష్మికకు తెలుగులో ఛాన్స్ వచ్చింది. చలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు ఆ తర్వాత గీతా గోవిందన్ సినిమాతో తెలుగులో ఫస్ట్ హిట్ ఖాతాలో వేసుకుంది. దీంతో ఆమెకు వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమా ఆమె కెరీర్ మలుపు తిప్పింది. దీంతో అటు హిందీలోనూ ఆఫర్స్ అందుకుంటుంది. ఇక గత కొన్నేళ్లుగా పాన్ ఇండియా లెవెల్లో వరుస హిట్స్ అందుకుంటూ దూసుకెళ్తుంది రష్మిక మందన. ఇటీవలే పుష్ప 2 అండ్ యానిమల్, చావా, కుబేరా, థామా వంటి చిత్రాలతో పాన్ ఇండియాలో బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. కలెక్షన్స్లోనూ అంతే. ఇక ఇప్పుడు ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో మరోసారి ఆడియన్స్ ముందుకొస్తుంది. ఇక నవంబర్ 7న ఈ సినిమాను రిలీజ్ చేయనుండగా ప్రమోషన్లు సందడి చేస్తోంది. ఇక రష్మిక నటించిన పుష్ప చిత్రం 400 కోట్లు, యానిమల్ 900, పుష్ప 2 1800 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తుంది. అయితే అలాగే చావా సినిమా కూడా 800 కోట్లు వసూలు చేసింది. ఇదిలా ఉంటే టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండతో రష్మిక ప్రేమలో ఉందనే వార్తలు కొద్ది రోజులుగా వినిపిస్తున్నాయి. ఇటీవలే వీళ్ళిద్దరి నిశ్చితార్థం సైతం జరిగిందని టాక్. అయితే ఈ వార్తలపై ఇప్పటి వరకు ఇద్దరు స్పందించనే లేదు. బట్ అక్కడక్కడ హింట్స్ అయితే ఇస్తున్నారు. ఇక ఇప్పటి వరకు వీళ్ళిద్దరూ కలిసి గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి చిత్రాల్లో నటించారు.